2/2/2026 తేదీన మన పీలేరు పట్టణంలో ఒక బాలిక మీద ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పి ఆ పాప తల్లి యొక్క ఫిర్యాదు మేరకు పీలేరు పోలీస్ స్టేషన్లో 19వ తేదీ రాత్రి ఒక పోక్సో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ బాలుని ఎవరైతే ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడినాడో పాప మీద, ఆ బాలుని ఈరోజు పీలేరు మదనపల్లి రోడ్లో గల అంకలంపుడి దగ్గర ఆ బాలుని దీంట్లో పూర్తిగా విచారించి ఇతన్ని ఈరోజు మనము తిరుపతిలోని జూనియర్ కోర్టు యందు ప్రవేశపెట్టుటకు మనం పంపడానికి రెడీ చేస్తున్నాము. ఇతన్ని పంపి ఇప్పుడు కొద్దిసేపట్లో ఇతన్ని తరలిస్తాం జూనియర్ హోమ్కి. ఇది ఈ కేసుకు సంబంధించిన వివరాలు. తిరుపతి జూనియర్ హోమ్ బాలుర నేరస్తుల హోమ్ అన్నమాట. బాల నేరస్తుల హోమ్. ఓకేనా? తర్వాత మనం ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి దీంట్లో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. తర్వాత చట్టపరంగా కఠినంగా శిక్షపడే విధంగా మనం అన్ని రకాలుగా సాక్ష్యాలను సేకరించి ఛార్జ్షీట్ని గౌరవ కోర్టు వారి ముందర హాజరు పెడతాము. తొందరగా ట్రయల్ కూడా కండక్ట్ చేయించి ఈ కేసులో తొందరగా శిక్ష పడే విధంగా మా పోలీసు వాళ్ళు దీంట్లో దృష్టి పెట్టి తీవ్రంగా చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, మనము ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ దీని మీద తల్లిదండ్రులు కూడా కొద్దిగా దృష్టి పెట్టుకోవాలా. తర్వాత మా పోలీసు ప్రతిరోజు అవగాహన సదస్సులు అనేది ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే కూడా ఏమనేది మనం స్కూళ్ళలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య గమనిక ఏమంటే, ఈ విషయంగా పోలీసు వారికి కన్సర్న్ వాళ్ళు కూడా సహకరించి, ప్రజలు కూడా సహకరించి వాళ్ళ పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ఎవరైనా ఇటువంటి అల్లరి ముక్కలు ఉంటే అది మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.